టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ నల్ల అంగీలు వేసుకొని మేము నల్లికుట్లోళ్ళం, మాకిగా మాట్లాడటానికి ఏం లేదు, అన్ని జాగాలలో కార్నర్ అయిపోయినాము, ఇక మమ్మల్ని చీకొట్టేటట్టున్నారు, మేము కనబడకుండా పోతే మేలు అని పారిపోయాను. వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి సందు దొరకలేదు, అన్ని జాగాలలో బట్టబయలైపోయింది. కేంద్రము 35 లక్షల మెట్రిక్ టన్నులకి వెళ్ళి 94 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. నిజమైన ఫెడరల్ స్ట్రక్చర్ స్ఫూర్తిని మోడీ గవర్నమెంట్ డిస్ప్లే చేసింది గత 4 ఏళ్ల నుంచి. ఎక్కడ కూడా ముఖం చూపించుకునే పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళకి లేకుండా పోయింది. ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలన్నీ పక్కకు పెడదాం. ఇవాళ కేసీఆర్ అనేటోడు, కేసీఆర్ కేటీఆర్ అనేటోళ్ళు ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని టోటల్గా చౌరస్తా మీద వదిలేసింది. వాళ్ళకి ఎటు తోచని పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళకు దిక్సూచి లేదు, దిశానిర్దేశం లేదు. ఎందుకోసం అంటే ఈ పరిస్థితులకి రైతులను తీసుకొస్తే వాళ్ళు డిస్ట్రెస్ సేల్ చేయాల. 4 ఏళ్ల కింద మక్క రైతులకు ఇదే పరిస్థితి తీసుకొచ్చారు కావాలని. ఎక్కడ లేని విధంగా 1,00,000 టన్నుల లాటు అమ్మకానికి ఆక్షన్కి పెడతాం. వేరే రాష్ట్రాలలో 18,000 టన్నులు, 20,000 టన్నులు ఉంటే ఇక్కడ 1,00,000 టన్నులు ఎవడు కొంటాడండి? చిన్నోళ్ళెవరన్నా వస్తారా? ఆక్షన్లో పాల్గొంటారా? తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇవాళ నిజామాబాద్ జిల్లాలనే, నా జిల్లాలనే 150 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉన్నది. మంచి మంచి వెరైటీలు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ వెరైటీలు, సూపర్ అమాన్, హెచ్ఎంటి, ఆర్ఎన్ఆర్ ఇవన్నీ కూడా డిస్ట్రెస్ సేల్ చేస్తున్నారు రైతులు. కేసీఆర్ చేసిన అయోమయానికి ఇవాళ వాళ్ళకి భయంతో అమ్మేసుకున్నారు. విత్ ఇన్ నో టైం రైస్ మిల్లర్లు అన్ని మళ్ళా కొన్నోళ్ళు బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2,000 పైన అమ్మేసుకుంటున్నారు. ఇది మొత్తం కేసీఆర్ కేటీఆర్ కరప్షన్ స్ట్రాటజీ. దాంట్లో రైతులు విక్టిమ్స్ అవుతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం. వీళ్ళు రాజీనామా చేస్తారట. నెక్స్ట్ చేయమన్నారా? ఆలోచన ఉన్నది. ఫస్ట్ రైతులకి తరుగు తీస్తుంటే కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు ఎవ్వడు ఎందుకు పోతలేరు? కొనుగోలు కేంద్రాలకు ఎందుకు పోతలేరు? ఇవాళ మనం మాట్లాడుతుంటే నా నియోజకవర్గంలో మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్ గ్రామంలో 4 కిలోలు తక్కువ చూపుతున్నది గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటరు. తూకం తప్పున్నది, దొంగ తూకం పెట్టింది. ఏటి కోసం పెట్టిన దొంగ రెడ్ హ్యాండెడ్గా దొరికిరాడ. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే గొడవ అవుతున్నది ఆడ. మళ్ళా 4 కిలోలు ఓబులాపూర్, మల్లాపూర్ మండల్, కొరుట్ల నియోజకవర్గం నా పార్లమెంట్లో 4 కిలోలు రెడ్ హ్యాండెడ్గా ఆఫీసర్లు దొరికిండ్రు. దానికి కలెక్టర్ ఏం జవాబు చెప్తాడో చెప్పాలి. మళ్ళా తరుగు తీసుడు, మళ్ళా రైస్ మిల్లర్లు తరుగు తీసుడు, మొత్తం 12 కిలోలు పీకినాక ఇక రైతులకు ఏం మిగిలింది ఏంది? ఇక ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసి రైస్ మిల్లర్లు, కేసీఆర్, కేటీఆర్ రైతులు పడ్డ శ్రమని తోటి జేబులు నింపుకుంటా ఉన్నారు. ఇది జరుగుతున్నది ఇక్కడ. ఏది ఇవి పీయూష్ గోయల్ ఏమన్నాడు? ఎవరు ఏమనలేదండి. దిస్ ఈజ్ క్రియేటెడ్, దిస్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. మభ్య పెడుతున్నారు. 4 ఏళ్ల కింద మక్క రైతుల నడ్డిట్లు ఎరగొట్టినరు. ఇలా వరి రైతుల పరిస్థితి అదే చేస్తున్నారు. మళ్ళా రైతుల కోసం రాజీనామా చేస్తారట. రాజకీయాల కోసం రాజీనామా చేసేది అది. మీరు రైతుల పేరు పెట్టినా సరే చేయండి రాజీనామా. బాజాబ్తా రాజీనామా చేయండి. బిడ్డ సిరిసిల్లలో గెలరు కేటీఆర్.
మీ ఈ నల్లికుట్లో ఎంపీలు అదో పెద్ద సమస్యనే కాదు. వాళ్ళు మొన్న మాట్లాడుతున్నారండి, పేపర్లు చింపేసిర్రు. నామా నాగేశ్వరరావు వారు పేపర్లు చింపేసి ఇట్లా పేపర్ నామా నాగేశ్వరరావు మీద విసిరేసిపోయారు. అక్షంతలు ఆళ్ళ లీడర్ మీద వేసిర్రు. అందులోకి వెళ్ళి ఇప్పుడు పేర్లు తీసుకోను, ముగ్గురు అన్న ఎన్ని క్వింటాలు వెళ్తాయే ఎకరానికి, అన్నకి వెరైటీ అంటే ఏంది, ఈ ఉప్పుడు బియ్యం ఎందుకు వస్తుంది, ఏ రాష్ట్రాలు తింటాయే అని ముగ్గురు ఎంపీలు నన్ను అడుగు. వీళ్ళకి మళ్ళీ రైతు చట్టాలు, వీళ్ళకి మళ్ళా ఈ నల్ల సుక్కలు వేసుకున్నావు ఉన్నారేందరే 9 మంది, అలా ముగ్గురు అడగబట్టి. నామా నాగేశ్వర అయితే అడగాడు కదా లీడర్. ఇక మిగిలిన మీరు హోంవర్క్ చేసుకోరు, అన్నీగా నీకు అరటిపండు ఒలిచి పెడతారు ఏంది నీకు. గిది ఈ ఎంపీల పరిస్థితి. ఇదంతా పక్కా ప్రణాళిక అండి. ఒక పంట తర్వాత ఇంకో పంట, ఇంకో పంట తర్వాత ఇంకో పంట. 2023 తర్వాత ఈ అయ్యా కొడుకుల కూడా ఓటేసేది లేదు. ఎంత దోసుకుంటామో దోసుకుందాం, ఏడుకో వారిపోతాం. పాపం అందులో రైతులు విక్టిమ్స్ అవుతున్నారు. ఇగో ఒక ఎంపీ అడిగిండు ప్రశ్న, ఓకే మా మీద ఎందుకండి నిందలు. ఒక ఎంపీ ప్రశ్న అడిగితే ఇవాళ వచ్చింది జవాబు. ఇది 7 డిసెంబర్, తెలంగాణలో వరి వేయొద్దని, వరి కొనము అని కేంద్రం చెప్పలే. ఇగో ఆన్సర్. ఫస్ట్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే ఇప్పుడు నడిచే ప్రొక్యూర్మెంట్ ఇంత డిలే ఎందుకు అవుతున్నది, తక్షణమే ఇమీడియట్గా వరి కొనుగోలు పూర్తి కావాలి. ఏ 60 లక్షల మెట్రిక్ టన్నులు మీరు వాగ్దానం చేసిర్రో, అగ్రిమెంట్ చేసిర్రో కేంద్రంతో అపజయపూర్ FCIకి. ఎమ్మెల్యేలు ఎంపీలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు వరి కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి 1% తరుగు లేకుండా చూసుకోవాలి. మీకు రైతుల మీద ప్రేమ ఉన్నా, అది నీ పిల్లల మీద తప్ప ఇంకా ఓళ్ళ మీద ప్రేమ లేదు వీళ్ళకి. కేసీఆర్ కేటీఆర్ చేస్తున్న కరప్షన్కి సపోర్ట్ చేసుడు, ప్రమోట్ చేసుడు తప్ప ఈ టీఆర్ఎస్ నల్లికుట్ల ఎంపీలకి వాళ్ళకి వేరే డబ్బా కొట్టుడు, చెంచాగిరి చేసుడు తప్ప వాళ్ళ అజెండానే వేరేది లేదు. ఆ వరి ఎంత వండుతుందో తెలియదు, మక్కతోటి ఏం చేస్తారో తెలియదు, వ్యవసాయం గురించి సున్నా తెలిసింది. ఓడు ఉద్యమం చేసినోడు లేడు, ఉద్యమం వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తం వ్యవస్థను గబ్బు లేపిన వాళ్ళు అంతా. రైతాంగాన్ని నాశనం చేసిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎమ్మెల్యేలు ఎంపీలు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వరి ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ఉండాలి బిడ్డ. ఏంటికుంటలేరు ఈ పనికి మళ్ళీ ధర్నాలు, సెంట్రల్ కూర్చొని ఛాయలు కాఫీలు పక్కకు పెట్టుకొని ధర్నా చేస్తారా? సెంట్రల్ హాల్ పార్లమెంటా? భోజనాలు చేసే జాగది, బాతకాన్ని కొట్టే జాగా. ఆడ ఫోటోలు దిగి పార్లమెంట్లో లోక్సభలో చేసినట్టు. నల్లికుట్ల రాజకీయాలు బంద్ చేయండి, రైతులకి తరువు లేకుండా చూడండి. ఫస్ట్ ఇప్పుడు మీరు రబీలో ఖరీదు చేయమని చెప్పేసి ఓన్లీ పారాబెల్ రైస్ మాత్రమే, జనరల్ రైస్ అయితే ఖరీదు చేస్తారు కదా. మేము పారాబాయిల్ రైసు కొనము అని కేసీఆర్ మేము అప్పచెప్పాము అని రాసిచ్చినాక అన్నాం. మేము ఇయ్యము అని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది, రాసిచ్చి సంతకం పెట్టింది. మాకేం సంబంధమే? మేము అమ్మము అన్నాడు ఆయన, సరే మేము కొనము అన్నాం. మేము అయిపోయి వేరే సమస్యలే లేదు. మరి వేరే రైస్ మేము కొనము అంటే వేరే రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి, ఎందుకు అనుకున్నాయి? మరి పుట్టి తెలంగాణలో ఎందుకు కిరికిరి? రా రైస్ ఎందుకు కొనము? దేశమంతా ఒకటే పాలసీ, తెలంగాణ దేశంలో లేదా?
కేంద్రాన్ని దోషిగా చూస్తాము, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గట్టి సమాధానం చెప్తామని అంటారు. అది నాకు రాజీనామా ఏమంటున్నా కదా, బిల్కుల్ ప్రజాక్షేత్రంలోకే పోదాం. వీళ్ళు ఎట్లా 9 మంది వీక్తారు. కేటీఆర్ కూడా రాజీనామా ఏమంటున్నాను. వాళ్ళు చేస్తే మీరు చేస్తారా? వాళ్ళు చేస్తే అలా గెలుస్తాం మేము. మీరు చేస్తారా? ఏంటికి ఎత్తామా, మాకేమవసరం. మీరు కూడా చేస్తారా? మాకు 5 ఏళ్ల కోసం ఒక బాధ్యత ఇచ్చిండ్రు, 5 ఏళ్ల బాధ్యత నెరవేరుస్తాం. ఏంటికి పిచ్చోళ్ళమా కేసీఆర్ లెక్క బాగా అయినమా? ఏంటికి ఎత్తామా, వాళ్ళు చేస్తే బాధ్యత గెలుస్తాం. వాళ్ళు చేయాలన్నదే మా కోరిక. చేయండి. ఎవరైనా ఇగో ఉద్యమ నేత అని మీరే నవ్వుతున్నారు. ఇక మళ్ళీ దానికి నేను ఎందుకు ఆన్సర్ ఇచ్చుడు చెప్పు జోకర్లకి. ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది, బీజేపీ అండ్ టీఆర్ఎస్ రెండు కలిపి ఈ డ్రామాను మొదలుపెట్టినాయి. ఆ దిశలోనే ఇవన్నీ జరిగినాయి. హైదరాబాద్ చివరిలో ల్యాండ్కి సంబంధించి ఈడీ సవాళ్ళు చేసింది. దాన్ని భయపడి కేంద్రం ముందు టీఆర్ఎస్ రాజీ పడింది. అందుకే అంత నాటకం తీసేది, అందుకే వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు వాపస్ చేస్తారు. ఇదంతా ఆరోపణ. మరి మీరే సమాధానం? ఇక ఆ పార్టీ కొద్దో గొప్ప ఆడడం మూలమూలకి మిగిలినది. అవి ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. సబ్జెక్టు లేదు, పాడు లేదు, పార్టీ లేదు, ప్రజల ఆదరణ లేదు, ఓ లీడరు లేడు. సొల్లు పురాణం అంతా మాట్లాడతారు వీళ్ళు. మంత్రి కేటీఆర్పై ఈడీ కేసుల విచారణ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇద్దరికి మధ్యలో అండర్స్టాండింగ్ జరిగింది. ఏం అండర్స్టాండింగ్? సో అందుకోసమే ఇలా రాజకీయ ఉడంబడిక ద్వారా జరుగుతుంది వ్యవహారం. ఇగో మెంటల్ హాస్పిటల్ పోతే పిచ్చోళ్ళు మస్తు మాట్లాడతారు. దాని గురించి జవాబులు చెప్పుకుంటే తిరగాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.